శ్వేత ఈరోజు స్పెషల్ ఏంటి? ఇక్కడ బ్యాంబో ట్రెక్కింగ్, చాలా డేంజరస్ ట్రెక్కింగ్ ఇది. హలో కిतना దూర వేరే లెవెల్ ఉన్నాయి అసలుకి, మెరుస్తున్నాయి ఎండకి పైన. మీ చిరునవ్వు గింతుంది ఇది, పడితే దీని ఎక్క ఆడుకోబోతాం అసలుకి. బాయ్. సపోర్టు అంతా బ్యాంబోనే. మళ్ళా ఎంత లోతుంది చూడు. మళ్ళీ కిలోమీటర్లు వచ్చింటే 3 కిలోమీటర్లు మామూలుగా లేదు. కరెక్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది కొండగా అనుకున్నాం. ఈ బ్యాంబూసే ఊగుతుంది ఇది, ఉయ్యాలు ఊగినట్టు అవతలకి ఊగుతారు. మళ్ళీ మావాడు ఎంత బాబు చెనక్కాయలు ఇది కదా జిమ్మిక్ అంటే 100 రూపీస్ అని అడిగితే వర్త్. ఈ చిన్న బొక్కలో దూరిపోవాలి మనం. మంచి సినిమా బాయ్, సినిమా కాదు సుభాష్ అంటే వాడడానికి మారిపోయి దాడ చెట్టుకి తాళ్ళు కట్టేసినారు ఈ బ్యాంబూస్ ని. బాపురే ఇంతసేపు మాది మొత్తం అంతా ల్యాండ్ స్లైడింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది మొత్తం గ్రీనరీ అంతా. ఇదే బ్యాంబూ ట్రెక్. ఇప్పుడు వచ్చేసాము. ఇది కరెక్ట్ 3 కిలోమీటర్స్ ఇది బ్యాంబూ ట్రెక్. అప్ అండ్ డౌన్ వచ్చేసి 6 కిలోమీటర్స్. 4 అవర్స్ అవుతుంది అన్నాడు అప్ అండ్ డౌన్ పోయి రానికి. ఇక్కడ బైక్ రెంట్స్ 30 రూపీస్ తీసుకున్నారు. అదే మా బైక్. పార్క్ చేయడానికి 30 రూపీస్. హెల్మెట్స్ లోపల ఇచ్చేయండి, మీరు సపరేట్గా పట్టుకుని పోవాల్సిన అవసరం లేదు. ఈ ట్రెక్ స్టార్టింగే అద్దరిపోయింది అసలుకి. ఎంట్రీ టికెట్ చూపిస్తాడు. ఇక్కడికి వచ్చినాం ఎంట్రీ టికెట్ దగ్గరికి. అక్కడ పైన ఎంట్రన్స్ నుంచి ఒక 50 మీటర్స్ అట్లా కిందకి దిగి వస్తే ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇలా 100 రూపీస్ ఇది పర్ పర్సన్కి. మీరు దారిలో పోతుండగా ఇట్లాంటి చిన్న డస్ట్బిన్ లాంటివి ఉంటాయి, బుట్టతో చేసిన డస్ట్బిన్లు. చేస్తే నీకే కైసే రే శ్వేత ఈరోజు స్పెషల్ ఏంటి? చికెన్ పప్పు గుతుకుమ్ములాడి. ఒకవేళ వస్తే స్పీకర్ తెచ్చుకోండి, మంచి టైం పాస్. అసలుకి ట్రక్ చేసినట్టు అనిపించదు. ఒకవేళ బైక్ జర్నీ లాంగ్ చేసినా కూడా పెద్దగా అనిపించదు మీకు. స్పీకర్ తెచ్చుకోవడం బెటర్ చూడండి, అంటే టైం పాస్ అవుతుంది మంచిగా. పెద్దగా కలిసిపోయినట్టు కూడా కనపడదు. మంచి చిల్లగా ఊతో పోతాం కాబట్టి ఈ అడ్వెంచర్ రోడ్లలో, అడ్వెంచర్ ట్రెక్కింగ్లలో మంచి టైం పాస్ అవుద్ది. 200 మీటర్స్ ఏమో కిందికి వస్తే మెట్ల దిగే షాప్ ఉంది ఇక్కడ. బుడ్డలు స్నాక్స్కి ఏమన్నా స్నాక్స్ చూడ చిన్న ప్యాకెట్ తీసుకొచ్చుకోండి. వీడు వాంచుతున్నాడు అప్పుడే. ఇట్లాంటివి అక్కడక్కడ ఉన్నాయి కొన్ని చోట్ల. ఒకవేళ అలసిపోతే రెస్ట్ తీసుకోవచ్చు. వీడియో సరే మామూలుగా లేదు ట్రెక్కింగ్. కొంచెం స్లిప్ అయితే సచ్చా కింద వరకు ఆడ కొట్టుకుంటూ పోతారో కూడా తెలియదు. ఇంకా బ్యాంబూది స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఇది ఇంకా ఉత్త నార్మల్ రోడ్. అవతల చిన్న వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది ఏదో. వా ఇంతసేపు కొండ దిగేది అయిపోయింది. ఇప్పుడు చిన్నది ఒక రివర్ టైప్ వచ్చింది. ఏమంటే అంత నీళ్ళు లేవు కానీ బాగానే ఉంది.
రైనీ సీజన్ కాదు కాబట్టి కొంచెం ఫ్లో తక్కువ ఉంది, లేకుంటే ఎక్కువ ఉండేది. రైనీ సీజన్లో ఆగస్ట్ నుంచి ఒక సెప్టెంబర్ నవంబర్ వరకు వస్తే మ్యాక్సిమం ఫ్లో కన్ఫామ్గా ఎక్కువ ఉంటుంది. ఇది వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి అసలుకి. అక్కడ వెళ్ళాలా, అది కనపడుతుంది, దాని నుంచి పాస్ అవ్వాలా. యువతల సైడ్కి వస్తే మేము ఇట్లా వచ్చినాము, ఇక్కడ ఇది కనపడిందని ఇటు వచ్చేసినాము. ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ బ్యాంబూ ట్రెక్కింగ్. బ్యాంబూస్ తోటి చాలా డేంజరస్ ట్రెక్కింగ్ ఇది. ఒక్క బ్యాంబూ ఏమైనా పుట్టుకనిందనుకో కింది పడిపోతాం మొత్తం ఒకటేసారి. జబ్బు కింద మామూలు కింద నీళ్ళు లేవు. ఫస్ట్ నీళ్ళు ఉంటేనా కొంచెం మన సేఫ్గా ఉండేది. ఇది ఊగుతుంది కూడా ఒక పక్క. దరిదాకాలోదిలో ఒక్క పోక చాలు, కలలు దిక్కులో. చిన్న వాటర్ ఫాల్. ఆశ్చర్యమో ఇది సెకండ్ లెవెల్ ఉన్నట్టుంది ఇక్కడ. ఫస్ట్ లెవెల్ బ్యాంబూ ఆ బ్రిడ్జ్ అయిపోయింది, ఇప్పుడు ఇది కేబుల్ది. అద్దరిపోయింది ప్లేస్ అయితే. మధ్యలో చిన్న చిన్న షాపులు, తిననీకే, జ్యూస్ తాగనీకే, ఇట్లాంటి అడ్వెంచర్ ట్రెక్కింగ్, తోపు బ్యాంబూ ట్రెక్కింగ్. ఇంకా పైకి వెళ్ళలేదు, ఇంకా పైన ఎలా ఉంటుందో కూడా తెలియదు మళ్ళీ మాకు. వాటర్ చూడండి అసలుకి ఎంత క్లియర్ ఉన్నాయో. ఓకే ఓకే హాయ్, సే అబౌట్ ద ప్లేస్, హౌ ఇస్ ఇట్? How long you are living here? Huh? How long you are living? Me? You born here, huh? I walk. పిల్లోడు ఇంగ్లీష్ వాంచుతున్నాడు అసలుకి. దాంట్లో వానికి వచ్చేది అంటే సగం కూడా రాదు మాకి. Okay. You walk and me? Are you studying? Yes. Which class? You class 7. బాబా తోపర తమ్ముడు నువ్వు. యా అంట. You from? Hyderabad. Pushpa, you know Pushpa? Many Telangana. యా తెలంగాణ. You know Pushpa? Jugega nahi. I know. కమ్ లెట్స్ గో. Okay, wait. పాపం వాడు బ్యాగులు పట్టుకుని నడుస్తాడు, తీసుకోరా, హెల్ప్ చేయరా బ్యాగ్ తీసుకుని ఒకటి. Okay, walk. ఓకే ఓకే. వాడు కింద నుంచి అమ్ముకోనికే పైకి అది లగేజ్ చేసుకుని, ఆ చెన్న అంట అమ్మేది, అది వేసుకొని కింద నుంచి వస్తాడు నడుచుకుంటా, ఆ బరువు వేసుకొని. వాడు మళ్ళీ చదువుకుంటున్నాడు కూడా ఒక పక్క. మేము డబ్బులు ఖర్చు పెడుతున్నాం, వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు. చిన్న పిల్లాడు మళ్ళా. మీరు కూడా అట్లా అవ్వాలంటావా ఏంటి? అయ్యా వద్దమ్మా, మీరు కూడా కొండ లెక్క పడ్డావా ఏంటి? ఏమన్నా ట్రెక్కింగ్. అబ్బా 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 వర్త్ వరమా. అక్కడ చూడ అద్దు, అదంతా బ్యాంబూ ట్రెక్కింగే. 100 రూపీస్ నన్ను అడిగితే వర్త్. కిतना दूर है? Yeah, 50 minutes. 50 minutes. పిల్లడు మంచి కంపెనీ ఇస్తున్నాడు, వాడు మోస్తున్నాడు. ఏదో ఒకటి హెల్ప్ చేద్దాం కొంచెం. కింద వాటర్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి అసలుకి, మెరుస్తున్నాయి ఎండకి. పైన స్ట్రైట్ పైన ఉన్నాడు కాబట్టి కరెక్ట్ నీళ్ళ మీద రిఫ్లెక్షన్ పడుతుంది, క్లియర్ కనపడుతున్నాయి వాటర్ అయితే. దానికి మళ్ళీ ఎంట్రీ ఫీజు ఉంది, మేము వెళ్తలేము దానికి. మేము అక్కడ చిరపుంజులో వెళ్తాం వేరే ట్రెక్కింగ్ చేసేటప్పుడు, అది డబల్ టక్కర్ ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు. ఇక్కడ చూడు, ఇది కింద ఎంత లోతుందో. ఇది ఒకటి రీందనుకో, ఇలా దిగుతూ చక్కగా నీళ్ళకి. ఇంకా బగ్గింతుంది ఇది. పడితే దీని ఎక్క ఆడుకోబోతాం అసలుకి. ఎంత గట్టి ఉంటే అది కాక ఇవి మెత్తగా అయిపోయినాయి, ఎండిపోయినాయి అసలుకి బ్యాంబూస్ అన్నీ ఇవి.
కిలోమీటర్లు వచ్చింటే 3 కిలోమీటర్లు మామూలుగా లేదు. ఎట్లుందో అది కాక కింద ఏం లేదు, ఉడతా బ్యాంబూస్తోనే నిలబడినా మేము. అదే బేస్ ఉంది ఇప్పుడు మాకు. అది కాక ఊగుతున్నాయి కొంచెం. ఎడ్జ్ పాయింట్ ఉంది ఇలా బ్యాంబూ. ఇది ఒక్కడే కొండ సపోర్ట్, చిన్న సపోర్టు, అంతా బ్యాంబూనే. మళ్ళా ఎంత లోతుంది చూడు మళ్ళా. బాబా ఇంకో 1 కిలోమీటర్ నడిచారు. ఇంకెంత పైకి ఉందో ఇది అర్థం అవ్వడం లేదు. వచ్చింది మేము ఇప్పుడు కరెక్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది కొండగా అనుకున్నాం. ఈ బ్యాంబూసే, క్యాక్టస్ చెట్లు వేరే లెవెల్ ఉన్నాయి అసలు ప్లేస్. మళ్ళీ ఇప్పుడు షార్ట్ ఇక్కడ ఊగుతుంది. రోప్స్ కట్టినారు దీనికి సపోర్టింగ్కి. దీని పెద్ద సపోర్ట్ ఏం లేదు. ఈ కొండలు ఉన్నాయి కదా, మొత్తం బెండ్ చేసి పెట్టిండ్రు అంతే సపోర్ట్కి. కింద కూడా సేమ్ టైప్లో అట్లనే బెండ్ చేసి పెట్టినారు. అవి కాస్త కింద బరువుకి లేచినాయా సచ్చే. ఊగుతుంది ఇది, ఉయ్యాలు ఊగినట్టు అవతలకి ఊతారు మళ్ళా. ఇది ఇంప్లిమెంట్ చేసింది 2018, 2019లో. ఇది మొత్తం కట్టింది దగ్గర 6 years పైన అవుతుంది. వచ్చా మావాడు, హే లోకల్ గా మనకి హెల్ప్ చేయరు కొంచెం, పట్టుకోపోయామన్నా అది తీసుకొని. కమ్ ఫాస్ట్, లెట్స్ గో. వాడు బాగా గంట కొట్టుకుంటా దారిలో అమ్ముకుంటా మన పని వాడు కానిచ్చుకుంటాడు. क्या कितना 20 मिनट है? 20 मिनट और बाय. 10 मिनट कौन सा करो. Selling Chana, you. Are you studying, bro? Yes, I study. Which class? New class 7. 7th class. Yeah, new class. సార్ మావాడు ఇప్పుడు చెనక్కాయలు అమ్ముతున్నాడు. రేవది దారా SM. మావాడు చెనక్కాయలు అమ్ముతున్నాడు. ఎంత బాబు చెనక్కాయలు ఎన్ని? 10 రూపాయలు చెనై. వీడియో అవి. కమేర్ పిల్లలు కొంచెం హెల్ప్ చేద్దామని పట్టుకొని వస్తున్నా. ఆ నుంచి అలా కింద నుంచి ఎత్తుకుంటూ వస్తున్నాడు. అందుకే ఇది కొంచెం పట్టుకొని వస్తుంది ఈరా అంటే ఇచ్చిండు. వాడు ఇంకా పోయిండు పైకి డైరెక్ట్గా, ఆగకుండా పాటలు పాడుకుంటూ పోయిండు. ఈ గంట కొట్టుకుంటే చిన్న అమ్ముకుంటూ పోవడమే ఇంకా. Thank you. Oh shit, kill. విన్ స్పాట్ ఇదే అంట. ఇచ్చేసాము, అమ్ముకుంటాడు ఇంకా అమ్ముకో. ఓకే బాయ్ బ్రో. Bye. బాయ్. ఇది కదా జిమ్మిక్ అంటే. ఈ చిన్న బొక్కలో దూరిపోవాలా. పద 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 పద. కొంచెం స్కిడ్ అయినా జారకుండా పోవడమే. ఏ మిచ్చర్లు ఉన్నట్టున్నాయి చిన్న చిన్నవి. చిన్న బొక్కలో దూరిపోవాలి మనం. ఎంత ఉంది చూడేది అసలుకి, ఎంత ఉంది దీంట్లో దూరం. మళ్ళీ కిందకి పోవాలి. ప్రతి సెక్షన్ ఒక్కొక్కటి అద్దరిపోతుంది అసలుకి, విచిత్రంగా ఉంది. దిగినట్టు దిగాలి ఇదంతా. ఇప్పుడు చిన్న గడుగులు ఆచూ తూచి వేసుకోవాల. ఆచూ తూచి ఒక కాలిటు ఒక కాలట్టు. ఇంకెంత దూరం రా? కరెక్ట్ 15 minutes అంటే ఇక్కడ నుంచి దాదాపు దగ్గరకు వచ్చేసినట్టు ఇది ప్లేస్. పోయేటప్పుడు చల్లగా చక్కగా వెళ్ళిపోవడమే. ఇంకా వాచిపోద్ది. షూ కంపల్సరీ, మ్యాండేటరీ షూ. స్టెప్స్ ఎంత చిన్న ఉన్నాయి అసలుకి, రాళ్ళు స్టేక్ అయిపోతున్నాయి అనమాట. చెప్పులతో నడవదు. మనలాంటి భారీ పర్సనాలిటీస్ ఉంటారు అన్నట్టు. లేదు, నడుస్తా నేను చెప్పులతోనే నడుస్తా అంటే వాడు నాలంటాడు. ఇంకా గంగాత్మనం అసలుకి ఎక్స్పీరియన్స్ మాత్రం హైలైట్. అసలు
ఇప్పటికే దాదాపు ఒక 1 అవర్ నడిచింటాము. బాబా ఎక్కుతున్నాం దిగుతున్నాం దిగేకే సరిపోయింది ఇది. చూడండి అది ప్లేస్. బాబా ఇది రాయి చూడండి, ఇది స్లైడ్ అనేది ఆ వచ్చిన దాంతోనే కింద వాళ్ళు కొట్టి మెట్ల మాదిరి చేసినారు. ఈ కింద ఆ కొండనే సగం దగ్గరకు వచ్చేసాము, దగ్గర కాదు మ్యాక్సిమం వచ్చేసాము. వ్యూ కనపడుతుంది చూడు ఈ నుంచి అప్పుడే అలా కనపడుతుంది ఫ్లాగ్స్ తోటి. అదే బ్యాంబో ట్రాక్ వ్యూ పాయింట్ కరెక్ట్ ఎండ్ అదే. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోండి, ఆఫ్టర్నూన్ ఇట్లా స్టార్ట్ అయ్యారంటే చీకటి అయిపోద్ది. మీరు మళ్ళీ రిటర్న్ ఎంత దూరం వచ్చామో అంత మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. మీరు తొందరగా ఒకవేళ వస్తే కాస్త స్పీడ్గా పోవాలా, ఫోటోలు వీడియోలు తీసుకుని అంత టైం సరిపోతుంది. అడిగినాము జస్ట్ రావడానికి 4 hours పడుతుంది అంట. మీరు మళ్ళీ ఊహించుకోండి, మళ్ళీ రిటర్న్ 4 hours ఎంత పోతుంది. ఆడ 3 hours ఇచ్చిండు రాను పోను. లైన్ వేద్దాం వీడియోలు వచ్చేసాం. ఇంకా ఇదే అక్కడ నుంచి చూపించా కదా, ఇప్పుడు ఇటు దగ్గరికి వచ్చాం. ఇంకా కాస్త వెళ్తే అయిపోద్ది, అదే పాయింట్. మొత్తానికి డెస్టినేషన్ కి చేరుకున్నాం. వెనకాల కనపడుతుంది అదే ఆరెంజ్ కలర్ జెండా కనపడుతుందా, అదే జొన్న అంట. జెండా నీ నెత్తి మీద బండ. పడ్డావు అనుకో నేను రాను కిందికి. మంచి సినిమా కాదు సుభాష్ అంటే వాడానికి అమ్మ కిందికి పోయిన వాడిచినా కూడా వినపడదు కదరా పైకి సుభాష్ అంటే. ఉయ్యాల దాడ చెట్టుకి తాళ్ళు కట్టేసినారు ఈ బ్యాంబూస్ ని. దో ఊగుతుంది ఇది ఇట్లా అవతలికి ఇతలకి. గులాబ్ జామున్ గలగలలాడింగు. డౌన్ చెప్పి సుభాషు ఓ సుభాషు అందుకే రాలేనని చెప్పి దరిద్రుడా. నీ వీడియోలకు సాగుకొచ్చినాయి. జస్ట్ మిస్ అసలు ఫోన్. ఇక్కడ చూడండి సరే ఎలా ఎక్కుతున్నావు. ఈ పన్నిగాడు ఏముంది మంచిగా ఎక్కుతున్నాడు మొలతాడు కట్టుకొని స్పీకర్. అది చూపిరా. గుమ్మగుమ్మలాడింగ్ అయిపోయి గమ్యానికి చేరుకున్నాం. అద్దరిపోయింది అసలుకి. దో పక్కన అంతా లోయలే, మధ్యలో ఈ చిన్న బ్యాంబూలు వాక్ చేయనీకే. దో అంతా కొంద లోయలు, మధ్యలో ఈ చిన్నది ఒకటే ప్లేసు. దా పైన ఇంకా యువతలేమో అవతల కింద చిన్న వాటర్ ఫాల్స్ నడు. ఇప్పుడు ఇది ఎంత ఎక్కాల వాచిపోద్ది. ఒక స్ట్రైట్ కొండనే ఎక్కుతున్నాం. అది కానీ బ్యాంబూస్తో కట్టినది. ఇది ఒక పురుకోస, ఒక చిన్న బ్యాంబూ ముక్కలు వాచిపోతుంది. ఇదో ఇది ఇంత ఎక్కొచ్చాం ఇప్పుడు. వచ్చేసాం పీక్ పాయింట్కి మొత్తానికి. ఇక్కడితో వీడియో బ్యాంబూ ట్రెక్కింగ్ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. రేపు వచ్చేసి ఇంకా రేపేంలే ఇప్పుడే ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాము. ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ అది నెక్స్ట్ వ్లాగ్లో పెడతా. ఇది కంప్లీట్గా చూడండి, అది కూడా పెడతా. అది కూడా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్ళాలా ఏంది అన్నీ క్లియర్గా. ప్రతి వీడియోలో క్లియర్గా చెప్పిన లాస్ట్ వరకు చూడండి, మీకే మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఒకవేళ రావాలనుకున్నప్పుడు. దీని ముందు వీడియో కూడా ఒకటి పెట్టినా, ట్రైన్ జర్నీది 2 daysది, ఏసీది లేదా స్లీపర్ టికెట్స్ ఇట్లా బుక్ చేసుకోవాలి. ఎన్ని గంటల జర్నీ ఉంటుంది మొత్తం పెట్టినా చూడండి ఒకసారి. ఒకవేళ కింద స్విమ్మింగ్ చేయాలంటే వాళ్ళు జాకెట్స్ ఇస్తారు. జాకెట్స్కి ఇది అడల్ట్కి 30 rupees, చిల్డ్రన్కి 20 rupees. న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ న్యాచురల్.